హలో, ఎలా ఉన్నారు అందరూ? నీతమ్మ వంటిల్లుకి స్వాగతం. నేను ఈరోజు మీకు దోసకాయ బజ్జీ చేసి చూపించబోతున్నాను. 2 దోసకాయలను గట్టిగా ఉన్నవి బాగా కడిగి పొట్టు తీసి చక్రాల్లాగా తరుక్కొని దోసకాయ బజ్జీ ఎలా చేసుకోవాలో, ఇది తెలంగాణ ఫేమస్ పచ్చడి. ఇది చాలా రుచిగా ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారు అందరూ. ఇది చపాతీలలో అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒకసారి చేసి తిని రుచి చూడండి. చాలా చక్కటి రోటి పచ్చడి ఇది. దోసకాయని పొట్టు తీసాక రుచి చూసి చేదు తీపి చూసుకొని చక్రాల్లా గుండ్రంగా తరుక్కోవాలి. తరుక్కొని కొంచెం పలచగా తరుక్కున్నట్లయితే తొందరగా ఉడుకుతాయి, మందంగా అయితే కొంచెం టైం పడుతుంది. అందుకని పలచగా కట్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇట్లా 2 దోసకాయలను అలాగే ఒకే విధంగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి దాంట్లో కొంచెం పసుపు, అదే నీళ్ళల్లో దోసకాయ ముక్కల్ని వేసుకున్న నీళ్ళల్లో 15 వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఎందుకంటే అందులో కొద్దిగా చింతపండు కూడా వేస్తాం. పచ్చిమిరపకాయలు ఉడుకుతాయి కాబట్టి కారం అంతగా ఉండవు. మీకు ఎక్కువ కారం తినలేని వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. దాంట్లో కొంచెం పసుపు కూడా వేసి ఉడికించుకోవాలి. కొద్దిగా చింతపండు, 4 రెబ్బల చింతపండు కూడా తీసుకొని వేసుకోవాలి. ఎందుకంటే దోసకాయ సహజంగానే పులుపు ఉంటుంది కదా, అందుకని ఎక్కువ పులుపు తినలేని వాళ్ళు తగ్గించుకోవచ్చు. కానీ చింతపండు వేస్తేనే రుచిగా ఉంటుంది. కాబట్టి వాటిని ఉడికించి బాగా మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ లోపుగా మనము ఇంకొకటి పోపు పెట్టే చిన్న పాన్ ఉంటుంది కదా, దాంట్లో గుప్పెడు పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలి. ఎందుకంటే ఈ దోసకాయ పచ్చడిలోకి పల్లీలు వేస్తే వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదా, అవి వేస్తేనే రుచిగా ఉంటాయన్నమాట. తినేవాళ్ళు వెల్లుల్లిని కూడా వేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అది వేసుకుంటే అది కూడా రుచిగా ఉంటుంది. తర్వాత ఈ పల్లీలను బాగా దూరగా వేయించుకొని కాస్త పైన పొట్టు వేగాక పొట్టు పోతుంది కదా, పొట్టు పోయేంతవరకు, పొట్టుతోటి వేస్తేనే బలము పల్లీలు. అలాగే తింటే దూరగా వేయించుకొని మాడకుండా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక అవి చల్లారుతాయి కదా, ఇంతలోకి ముక్కలు కూడా ఉడికిపోయినాయి. ఉడికినటువంటి ముక్కల్ని మనము చిల్లుల గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలోకి వడబోసుకోవాలి. వడబోసుకొని ఇవి కొంచెం చల్లారే లోపుగా మనము ఈ వేరుశనగ గుళ్ళని రోట్లో వేసి నూరుకోవాలి. మిక్సీ జార్లో అయితే తొందరగా మెత్తగా అయిపోతుంది, కానీ రోట్లో నూరుకున్నట్లయితే కొంచెం పలుకులు కచ్చాపచ్చాయి నోటికి తగులుతూ ఎంతో రుచిగా ఉంటాయి. కాబట్టి రోట్లో నూరుకోవాలి. కొన్ని పచ్చళ్ళు రోట్లో నూరుకుంటేనే చాలా బాగుంటాయి. రోట్లో నూరుకొని మరీ మెత్తగా నూరుకోకుండా కొంచెం పలుకులుగా నూరుకోవాలి. అది మెదిగిన తర్వాత దాంట్లో మనము ఉడకబెట్టాం కదా దోసకాయ ముక్కలతోటి, పచ్చిమిరపకాయలను తీసుకొని అవి కూడా దీంట్లో వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అన్నీ ఉడికినవన్నీ తీసుకొని దీంట్లో వేసుకొని దానికి తగినంత ఉప్పు చేర్చాలి. ఈ దోసకాయ పచ్చళ్ళు, దోసకాయలతోటి ఎన్ని రకాలు పచ్చళ్ళు చేసుకోవచ్చు. చింతకాయ దోసకాయ పచ్చడి ముక్కలు, ఎండుమిరపకాయలతో దోసకాయ, దోసకాయ, దోసకాయ పప్పు, దోసకాయ కూర, దోసకాయ పూర్ణం, ఇట్లా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు మనం. దోసకాయలు దొరుకుతాయి. ఇవి చిలక దోసకాయలు అంటారు, పుల్లగా ఉంటాయి. ఇవి పప్పు దోసకాయలు అయితే కాస్త చప్పగా ఉంటాయి, చింతపండు ఎక్కువగా పడుతుంది. పప్పులో కూడా చింతపండు వేస్తేనే రుచి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ నూరుకున్నాం కదా, చక్కగా నూరుకున్నాక దాంట్లో మనము ఈ దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేసుకొని నూరుకోవాలి. మెత్తగా మెదిగేదాకా నూరొద్దు. ముక్కలు కొంచెం చిదిమేంతవరకే చేసుకోవాలి. ముక్కలు తగులుతూ ఉండాలి, పచ్చడికి తగులుతున్నప్పుడే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి ఎంతో రుచికరంగా ఉండేటటువంటి రోటి పచ్చడి. దీనికి కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా చాలా రుచిగా ఉంటుంది. ఇది ఒకసారి చేసుకొని రుచి చూడండి. దీన్ని ఒకసారి తిన్నారంటే మళ్ళీ వదిలిపెట్టరు. అంత రుచికరమైనటువంటి దోసకాయ రోటి పచ్చడి. బజ్జీ అంటారు, దోసకాయ బజ్జీ అంటారు, దోసకాయ ఉడకబెట్టిన పచ్చడి అంటారు. చాలా రకాలుగా పిలుచుకుంటారు ప్రాంతాన్ని బట్టి. ఎంతో టేస్టీగా ఉండేటటువంటి ఈ దోసకాయ పచ్చడి
రెడీ అయింది. చూసారా? అన్ని ముక్కల్ని కూడా అట్లాగే వేసుకొని చక్కగా నూరుకోవాలి. చూడండి, మొత్తం మెదిగిపోయింది. దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ముక్కలే కనబడుతున్నాయి కదా, మరీ మెత్తగా కాకుండా ముక్కలుగానే ఉంచుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. దాంట్లో 4 గింజలు మెంతులు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కాస్త ఇంగువ, కరివేపాకు కూడా వేసుకుంటే చాలా టేస్టీ అయినటువంటి దోసకాయ బజ్జీ మనకి రెడీ అయిపోతుంది. వేడి అన్నది 2 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఉప్పు కారం సరిపోయినట్లయితే 2 రోజుల వరకు బయట ఉంచినా పాడు కాదు. చాలా రుచికరమైనటువంటి పచ్చడి. దీంతో అన్నం మొత్తం కూడా తినొచ్చు. వేరే కూర, చారు కోసం చూడనవసరం లేదు. ఎంతో రుచిగా ఉంటుంది. చపాతీల్లోకి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఎంతో ఆరోగ్యం కూడా. ఇలా చేసుకొని తింటే ఈ పచ్చడిని చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటివి ఏమైనా కావాలంటే కామెంట్లలో పెట్టండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.